ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుని పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మెసేజ్ నా ప్రభా, ఈ వాక్య వర్తమానం అందించగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవు. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, దుమ్మంటి వాడిని, ధూళంటి వాడిని, మనిషిని, పాపిని. నా వల్ల కాదు. వాక్య వర్తమానం అందించేది రారాజుగా రానయున్న ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చిన పరిశుధాత్ముడే వాక్య వర్తమానం అందించగలడు. కానీ పరిశుధాత్ముడికే ఘనత మహిమ తెచ్చుకునేలాగున ప్రభువైన యేసు క్రీస్తుగా అనుగ్రహించిన పరిశుధాత్ముడే వాక్య వర్తమానం అందించి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యముని ధ్యానంలోనికి వెళదాం. ఇక్కడ రెండో మాట చదువుకొని మూడో మాటని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనాలను మనం ధ్యానించుకుందాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్లను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయిస్తుండిరి. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, బాగా ఆలోచించండి ప్రియ విశ్వాసులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ క్రైస్తవులారా. సబ్జెక్టును బట్టి మాట్లాడుకుంటున్నాం, కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడుతలేదు. ఎవరు కూడా తక్కువ కాదు. 2 రెక్కలు ముఖముని కప్పుకొని, 2 రెక్కలు కాళ్ళని కప్పుకొని, 2 రెక్కలతో ఇసురుకుంటూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవుడైన యెహోవాని స్తుతి గానములు చేస్తూ నిత్యము ఆరాధించుతూ ఆరాధనకి యోగ్యుడుగా ఉన్న దేవుడైన యెహోవాని ఆరాధించుతున్న ఎవరు? దేవదూతలు. దేవదూతలు ఎవరు చూశారు ఈ దర్శనం? యెషయా చూశాడు. యెషయా ఈ దర్శనాన్ని చూశాడు. ఈ దర్శనాన్ని చూసి దర్శన ప్రకారంగా రాయబడిన మాటలు. అయితే కొంతమంది ఏమంటారంటే, మరి తెలిసి అంటారో తెలియకంటారో తెలియదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెషయా అని అంటారు. అది తప్పు. వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవదేవుడైన యెహోవా యొద్దనున్న ఒక దేవదూతై ఉన్నాడు. ఒక దేవదూతై ఉన్నాడు. క్రొత్త నిబంధన మత్తయి సువార్త కాడి నుంచి చూసుకుంటే, ధ్యానముతో భక్తితో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను బట్టి దేవుడు నిజమైన దేవుడు ఎవరు? ఎవరి ద్వారా ఎవరి దగ్గరికి వెళుతున్నాం? కుమారుడు ఎవరు? కుమారుడి యొక్క లక్షణాలు ఏమిటి? దేవుడు ఎవరు? దేవుడి లక్షణాలు ఏమిటి అనేది మనం ధ్యానించుకుందాం. ఈ దేవదూతలు 2 రెక్కలు ముఖమును కప్పుకొని, 2 రెక్కలు కాళ్ళని కప్పుకొని, 2 రెక్కలతో పరిశుద్ధుడు, 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 ఎల్లవేళలా పరిశుద్ధుడని స్తుతి గానములు చేస్తున్నారు. మరి ప్రియమైన వారులారా, మరొకసారి చెప్తున్నాను, సబ్జెక్ట్ని బట్టి మాట్లాడుకుంటున్నాం. పడదోయబడిన సాతాను లూసిఫరు ప్రధాన దూతకి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నవి. ఇక్కడ భూమి మీద అన్యులు ఒక విగ్రహాన్ని చేసినప్పుడు 6 చేతులు ఉంటున్నవి. గమనిస్తున్నారా? ఏ విగ్రహమన్నా చేయండి, 4 చేతులు 6 చేతులు ఖచ్చితంగా ఉంటాయి. నేను దేవదూతని, నా పోలిక ఇది అని వాళ్ళు పబ్లిక్గా చూపిస్తున్నారు, కానీ వాళ్ళు గ్రహించట్లేదు, తెలుసుకోలేకపోతున్నారు. గ్రహించట్లేదు,
తెలుసుకోలేకపోతున్నారు. జీవము కలిగిన దేవుని యొద్దకు ప్రభువైన యేసు నామములో రాలేక దూరముగా ఉంటున్నారు. చూడండి ప్రియమైన వారలారా, గమనించండి. దేవదేవుడైన యెహోవాని స్తుతించాలి, ఆరాధించాలి. అది కూడా చూసుకుందాం. కింద ఏమంటున్నాడు ఇక్కడ? మూడవ వచనములు అన్నాడు కదా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో. చూడండి, నిన్న ఒక మీటింగ్కి వెళ్తే దైవదాసులు అడిగారు, అయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమునకు ఎల్లవేళలా పరిశుద్ధుడు. సర్వలోకం అంటే పరలోక రాజ్యము, ఒక లోకము, దానికి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. భూదిగంతముల వరకు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, 3 చోట్ల ఆయన పరిశుద్ధుడే. భూమి మీద పరిశుద్ధుడే, భూత భవిష్యత్ కాలములో కూడా ఆయన పరిశుద్ధుడే. ఆ పరిశుద్ధుడిని ఎవరు స్తుతిస్తున్నారు? దేవదూతలు స్తుతిస్తున్నారు. కింద భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఎలా స్తుతిస్తున్నారంటే, ప్రభువైన యేసు నామములో దేవుని యొద్దకు వెళుతున్నారు. నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవ్వరూ చేరలేరు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఆయన ద్వారా వెళుతున్నాం. ఎవరి దగ్గరికి? మన ప్రతి అవసర అక్కర్తలకు, మన రాజ్యము, దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటానికి కూడా ప్రభువైన యేసు నామములో వెళుతున్నాం. ఆయనలో ఉన్న క్రియలు నీలో ఉంటేనే వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేవు. చూడండి 8వ మాట చూసుకుందాం. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా ఇంటిని. ప్రభు అనేది కొత్త నిబంధన నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు. ప్రభు అనగా రాజు. అసలు వాస్తవానికి రారాజులను సృష్టించిన వాడు దేవుడైన యెహోవా. ఆయనే ప్రభువు. ప్రభువులను సృష్టించిన వాడు ప్రభువు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎందుకని ఇచ్చారు? ఇతడు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును, అతని భుజముల మీద రాజ్యభారముండును. రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు కనుక ప్రభువు అన్నాడు. దాని మాటకు అర్థం అక్కడ ఉంది, భావము అక్కడ ఉన్నది, అందుకని చెప్పాను. అయితే ఇక్కడ అండర్లైన్ చేసుకోండి దయచేసి. మా నిమిత్తము. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. చూడండి ప్రియమైన వారలారా, ఎవరి నిమిత్తము? నీలో నాలో పరిశుద్ధాత్ముడు నివసించటానికి, నీలో నాలో పవిత్రమైన దేవదూత ఉండటానికి వస్తున్నారు. ఎలాగా? ఒక ఇల్లు శుభ్రము చేసిన ఎడల, పవిత్రమైనగా హృదయము ఉన్న ఎడల, అనగా రకరకాలైన ఆలోచనలతోనూ, రకరకాలైన కోరికలతోనూ, రకరకాలైన తలంపులతోనూ మానవుడు లోకములో ఉన్నప్పుడు అనేకమైన ఆశలు, కోరికలతోనూ ఈ సైతాను యొక్క దేవదూతలు వాని హృదయములో ఉండి రకరకాలు, వ్యభిచారమే కానీ, దొంగతనమే కానీ, మోసమే కానీ, టక్కరే కానీ, రకరకాలైన క్రియలు కలిగిన సాతాను దూత వానిలో ఉండి రకరకాలుగా ప్రయత్నం చేసి వానిని భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళ్ళి వాణ్ణి శాపానికి, పాపానికి గురి చేసి వాణ్ణి నరకంలో పడవేయటానికి. అయితే ఎవరుండాలి నీ హృదయములో? హృదయము పరిశుద్ధాత్మతో నిండి ఉన్నప్పుడు వానికి లోక ఆశలు, లోక కోరికలు, లోక తలంపులు ఉండవు. ప్రార్థన ఆత్మని పొందుకున్న వాడికి ఈ లోకం మీద ఆశ, కోరిక ఉండదు. చూడండి ప్రియమైన వారులారా, అందుకని అపొస్తలులు అందరూ కూడా పరిశుద్ధాత్మని పొందుకొని దేవుని ఆత్మను, అనగా దేవదూతను, దేవుడైన యెహోవా ప్రభువైన యేసు క్రీస్తుకు కుమ్మరించిన పరిశుద్ధాత్మని
12 మంది అపోస్తులు ధరించుకొని దేవుని పని చేస్తూ దేవుణ్ణి ఆరాధించుతున్నారు. దేవుని వాక్యానికి లోబడి జీవించారు. అంతగా ఎన్నో కష్టాలు వచ్చినా అపోస్తుడైన యోహాను పద్మసా దీపములో ఉండి చక్కని సువార్త చేస్తూ ప్రకటన గ్రంథం రాశాడు. మరి మత పిచ్చితోనూ కుల పిచ్చితోనూ తిరిగిన అపోస్తుడైన పౌలు పరిశుధాత్మని పొందుకొని ఆ పరిశుధాత్మ తన హృదయంలో ఉంచుకొని, అంతకుముందు ఎవరున్నారు? కులము మతము, మా మతమే మా కులమే, మాము రోమా పౌరు హక్కు ఉన్నవాడిని, యెహోవా దేవుని కట్టడాలను కరెక్ట్గా పాటించిన వాడిని అని అపోస్తుడైన పౌలు చెప్పిన మాటలు సాక్ష్యము. అయితే అపోస్తుడైన పౌలు పరిశుధాత్మని పొందుకున్న తర్వాత ప్రభు అయిన యేసు నామములో దేవుని సన్నిధికి చేరాడు. ఆయన పరిశుధాత్మని పొందుకున్నాడు. మరి నీవు ఏ ఆత్మని పొందుకొని ఉన్నావు? బాప్టిజం తీసుకున్నావు. ప్రతి మెసేజ్లో చెప్తున్నా నేను. బాప్టిజం తీసుకున్నావు, పరిశుధాత్మని పొందుకొని పరిశుధాత్మతో నీవు జీవించుతూ నిత్యము పరిశుద్ధుడు 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 ఎల్లవేళలా పరిశుద్ధుడని ఆయనను స్తుతించుతూ ఆరాధించుతున్నావా? ఆ ఆత్మని నువ్వు పొందుకొని ఉన్నావా? ఈ లోకములో పడదోయబడిన సాతాను యొక్క కబంధ అస్తాలలో నీ ఉండి ఈ లోక ఆశలతో నీ హృదయం నిండి ఉన్నదా? అదిగో అందుకు అన్నాడు, మా నిమిత్తము అనగా ఒక దేవదూత వచ్చి పరిశుధాత్మ వలన నీలో ఉండి ఎన్నో గొప్ప కార్యాలు, పవిత్రమైన కార్యాలు చేయటానికి ఆ దేవదూతలు వస్తారు. అట్టి ఆత్మని పొందుకొని ఉండాలి. ఎవరు జీవించాలి? నీ హృదయములో పరిశుధాత్ముడు జీవించాలి. ఆ పరిశుధాత్ముడు ఉంటేనే నీకు మహిమ. ఇక్కడే ఉంటాం, ఎన్నో ఆలోచనలు కలుగుతాయి, ఎన్నెన్నో కోరికలతో, ఎన్నెన్నో తలంపులతో, చూసిన వారిని చూడని వారిని ఊహల్లో పాపాలున్నవి, ఎన్నో రకాలైన కంటి చూపుతోనూ నోటి మాటతోనూ ఆలోచనలతోనూ ఎవరు చేపిస్తున్నారు? సాతాను. వాడు పోవాలి అంటే పరిశుద్ధుడు రావాలి. అందుకని మా నిమిత్తము నీ హృదయంలో ఎవరు ఉండాలి? పరిశుధాత్ముడను దేవదూతని నువ్వు ధరించుకుని ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, మరొకసారి చదివిస్తున్నాను, మరొకసారి చదువమ్మా మాట. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని అదుగో ప్రభువు సెలవీగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, నిత్యము ఇనుచుందురు కాని గ్రహింపకుందురు, నిత్యము చూచుతుందురు గాని తెలుసుకొనకుందురు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 9వ మాటని మనం వివరించుకుందాం. నిత్యము చూస్తుంటారట. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. సబ్జెక్ట్ను బట్టి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన దేవుడా? పేతురు కూడా కార్యాలు చేశాడు. పేతురు చనిపోయిన తర్వాత తను సమాధి చేసి సమాధిలో ఒక శవాన్ని పెడుతుండగా వాడు స్వస్థతని పొందాడు. లెగిసి ప్రాణం వచ్చి జీవించాడు. మరి పేతురు దేవుడు అవుతాడా? చెప్పండి. అలాగే ఏలియా కాలంలో కూడా ఏలియా కూడా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పరిశుధాత్ముడిని బట్టి దేవుడైన యెహోవా ఆకాశము నుండి అగ్ని జ్వాలలతో దిగి ఉండి చేసి ఉన్నాడు. మోషే ద్వారాగా కూడా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. మోషే దేవుడా? గమనించండి, ఎవరు చేశారు? ఇవన్నీ కూడా దేవుడైన యెహోవాయే చేశాడు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అంటాడు 12 మంది అపోస్తలులతో, నేను పొందుకున్న ఆత్మను మీరు కూడా పొందుకున్నలాగున యెరూషలేము దేవాలయములో ఉండి కనిపెట్టుతూ ప్రార్థన ఎడతెగక చేయండి, నేను పొందుకున్న ఆత్మను మీకు అనుగ్రహించేదను అని అంటాడు. వెళ్ళిన తర్వాత దేవుడైన యెహోవాని గణపరిచి ఆయన పొందుకున్న ఆత్మను ఈ 12 మంది అపోస్తులకు కుమ్మరించాడు.
చూడండి ప్రియమైన వారలారా, అదిగో ఆ ఆత్మని నీవు పొందుకొని ఉన్నావా? ఆలోచించు. ఆ ఆత్మయే నీలో జీవించటానికి మా నిమిత్తము. చూడండి ప్రియమైన వారలారా, అందుకొరకు ఒక ప్రాణము కావాలి. ప్రాణము కావాలి కనుక ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు జన్మించింది తెలుసు, శోధించింది తెలుసు. మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైతే ఇక్కడ సాతానుతో ఏమంటాడు? ఒక మాట అంటాడు కదా, బాప్తిసం తీసుకున్నాక. ఇక్కడ మొదటి మాట చదివిస్తాను, చూద్దాం. యేసుక్రీస్తు ఎవరి కొరకు వచ్చాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకంలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక ఇదిగో దేవుడు ఎవరు? 3వ వచనం చూసుకుందాం. 3వ వచనం మనం మత్తయి సువార్త 3:16-17 ధ్యానం చేసుకుందాం. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి. చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పాను కదా, పరిశుద్ధాత్మ పావురం వలె దిగి, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని వల్ల నేను ఆనందిస్తున్నాను, నా ఆత్మను ఇతని మీద కుమ్మరిస్తున్నాను. ఆత్మ ఉండబట్టే కార్యాలు జరిగినవి. పరిశుద్ధాత్మ లేనప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, కార్యాలు జరిగినవి. ఆ ఆత్మని నీలో నివసించటానికి నీలో ఉన్న అపవిత్ర దేవదూతలు అన్నీ కూడా పోవాలి. కుళ్ళుతనము ఒక సైతానే, కుతంత్రము సైతానే, అసహ్యము సైతానే. అలాగే ప్రియమైన వారలారా, ఎదుటి వారిని ఆకర్షించే స్వభావము ఆ కన్నులు కూడా సైతానే. నీలో ఉన్న ప్రతీది కూడా తీసివేసుకోవటానికి దేవుడైన యెహోవా మా నిమిత్తం, అంటే వారు నీలో నివసించటానికి. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇక్కడ చదువుకుందాం 17వ మాట. మరియు ఇదిగో అదిగో చూడండి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చూడండి ప్రియమైన వారు, అనగా దేవుడైన యెహోవాయే స్పష్టంగా మాట్లాడాడు. కుమారుడు అనుగ్రహింపబడెను. ఎందు నిమిత్తము? ప్రతి వాడిని సృష్టించాడు గనుక, సృష్టించిన ప్రతి వాడిని సాతాను పాతాళములో నుంచి వచ్చి ప్రతి వాడిని అవ్వకాడి నుంచి మొదలుకొని ప్రతి వాడిని మోసగించి పడవేస్తుంది గనక, పవిత్రుడు అవటానికి, పరిశుద్ధుడు అవటానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించాడు. చూద్దాం మత్తయి 4:3. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును. చూడండి ప్రియమైన వారలారా, మరి కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉన్నారు. మరి ఎవరి గురించి వద్దు, పరిశుద్ధ గ్రంథంలోని చూద్దాం. మోషే ఉన్నాడు, ఎవరిని బట్టి జీవించాడు? 40 రోజులు. సైన్స్ ప్రకారం అయితే చనిపోవాలి లెక్క. నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా ఉంటే ఇంకా శరీరంలో ఏమీ ఉండదు, అన్నీ కూడా కణాలన్నీ కూడా చనిపోవాలి. కానీ ఎవరి మాట వల్ల? ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజులు ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఎవరి వలన? ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి వల్ల ఉన్నాడు? దేవుడైన యెహోవా కృపను బట్టి ఉన్నాడు. మోషే దేవుడైన యెహోవా కృపను బట్టి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా దేవుని కృపను బట్టి ఉన్నాడు. నేను యెహోవా సాక్షిని కాదండి, నేను యెహోవా సాక్షిని కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఉన్న మాటలను
విడమర్చి చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నేను దేవుణ్ణి అని ఎక్కడ రాయబడలేదు, ఎక్కడ చెప్పలేదు. ఆయన కూడా ఒప్పుకోలే ఎక్కడ కూడా. అవి కూడా చూపిస్తానే. పరిశుద్ధ గ్రంథం చదవండి, ప్రార్థనాపూర్వకంగా చదవండి, ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధ గ్రంథం చదవండి. ఎవరి ద్వారా నీ ప్రార్థన పరలోక రాజ్యం చేరుతుందో, ఎవరు నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తారో కూడా గమనించండి. అది కూడా చూసుకుందాం. తర్వాత సహాయం ఎక్కడి నుంచి వస్తుందో కూడా చూసుకుందాం. చదివమ్మా, 6వ వచనం చదువుకుందాం. అదిగో చూడండి, శోధిస్తున్నాడు. ఈ శోధకుడు ప్రభువుని యేసుక్రీస్తును శోధించినట్లే నిన్ను కూడా శోధిస్తుంటాడు. ఒక అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని, ఆ అమ్మాయి నువ్వంటే ఆశపడుతుందని, నిన్ను పెళ్లి చేసుకుంటుందని, లేదా డబ్బు వస్తుందని, ఏమండి లక్షల లక్షల డబ్బులు వస్తాయని, లేదా బంగారం వస్తుందని ఎవరిని శోధిస్తుంటాడు? ప్రార్థనా పరులను. నీకు మంచి ఇల్లు వస్తుందని, లేదంటే నీకు మంచి కారు వస్తుందని, లేదంటే పాస్టర్లను ఎలా శోధిస్తాడంటే పెద్ద చర్చి కడతావు, నీకు సంఘం పెద్ద డెవలప్ అయ్యిద్ది, లక్షల లక్షల కానుకలు వస్తాయి, నువ్వు అన్ని దేశాలు విమానంలో తిరిగి సువార్త చేస్తావు అని వాడు శోధిస్తుంటాడు. తేలికగా నమ్మక ద్రోహం చేస్తానికి వస్తాడు వాడు. పాస్టర్లే విశ్వాసునైతే నీకు జీవగ్రంథంలో పేరుంది, నేను చూశాను, నువ్వు చాలా పరిశుద్ధతగా ఉంటున్నావు, చేసేయని తప్పుడు పనులే. సాతానుగాడు వచ్చేమంటాడు, నీ పేరు జీవగ్రంథంలో ఉంది, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అంటే ఆలకించట్లేదని అర్థం చేసుకోవాలి. మనం జీవగ్రంథంలో ఉంది అంటే లేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాడు వచ్చి నిన్ను భ్రమపరిచి మోసపరిచి, నేను ఇంతకన్నా ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలా, నేనే పరిశుద్ధంగా ఉంటున్నాను, నోరు తెరిస్తే అబద్ధం, నోరు మూస్తే అబద్ధం. నిత్యము ఎదుటి వాడికి కీడు చేసే స్వభావంతో జీవించేవాడు వీడు పరిశుద్ధుడా? ఆలోచించు. అట్లాగే ప్రియమైన వారులారా, మోసపరిచి నిన్ను భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్తాడు. వాణ్ణి జయించాలి అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. అందుకని అంటాడు, మా నిమిత్తము ఎవరైనాను వెళ్ళి. ఎవరు జీవించాలనుకుంటున్నారు నీ హృదయంలో? పరిశుద్ధాత్ముడు జీవించాలనుకుంటున్నాడు. నువ్వెవరిని కోరుకుంటున్నావు? లోకాశలు, లోక తలంపులు, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, మట్టిలో నుంచి వచ్చాము కనుక ఈ భూమి మీదే కోరికలు, ఈ భూమి మీదే ఆశలు, ఈ భూమిని స్వతంత్రించుకోవాలని అసూయతోనూ అహంకారంతో జీవిస్తున్న క్రైస్తవుడా జ్ఞాపకం చేసుకో. పదవి వ్యామోహంతో జీవిస్తున్న క్రైస్తవుడా, పేరుకు క్రైస్తవుడు. పెద్దలేమో బాప్టిజం తీసుకోరు, పెద్దలు భార్యలు బాప్టిజం తీసుకుంటారు, పెద్దలు పిల్లల బాప్టిజం తీసుకుంటారు, కానీ పెద్దలు సంఘములో పెద్దలు అనేవాడేవాడు బాప్టిజం పొందడు. మరి వీడి పరలోక రాజ్యం చేరతాడా? భర్తని బాప్టిజం తీసుకో అని నేర్పించని భార్య పరలోక రాజ్యం చేరుద్దా? ఏమండి, నేనేమో సంఘానికి పెద్దనా, నా భార్య బాప్టిజం పొందింది, నా పిల్లలు బాప్టిజం పొందారు, నేను మటుకు బాప్టిజం లేదు, నేను చేసే అన్ని తప్పుడు క్రియలని నాకు తెలుసు కనుక నేను బాప్టిజం పొందను. ఇంతేనా? మళ్ళీ నేను పెద్దగా ఉండాలి, పుల్పిట్ ఎక్కి మాట్లాడాలి, పుల్పిట్ మీద నిలబడి ఉండాలి, అందరూ నన్ను గౌరవించాలి. ఏంటి ఆ స్వభావం? అది సైతాను స్వభావం. ఆ మనసు తీసివేసుకో. చూద్దాం 10వ మాట. యేసు వానితో, సాతానా పొమ్ము. అదిగో చూడండి, ఇక్కడ దేవుడని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోవట్లేదు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించు అని రాయబడి ఉన్నదని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నీకు తెలియదా? ప్రవక్తలు ప్రవచించారు. ఎవరి వల్ల? పరిశుద్ధాత్ముడి వలన. ఆ ప్రవక్తలు రాసిన గ్రంథంలో చదివలేదా? నీవు చదివావు కదా.
నీ ప్రభు అయిన దేవునికి మొక్కి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి ఈయన దేవుణ్ణి అనుకో అనాలిగా. నేనే దేవుణ్ణి, నన్ను శోధిస్తున్నావేంటి, నువ్వు వెళ్ళిపో, నువ్వు అదైపో, నువ్వు ఇదైపో అనేసి రకరకాలైన శాపాలు శాపం చెప్పట్టచ్చుగా. దేవుడే కదండి. సబ్జెక్ట్ని బట్టి మాట్లాడుతున్నాను, దయచేసి ఇంకొక రకంగా వంకరగా ఆలోచించొద్దు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడైతే ఈ సాతానుని శపించి బంధించవచ్చు కదా. మరి దేవుడైన యెహోవా చీకటి కొట్టులో ఎందుకు బంధించాడు? అది రాబోయే రోజుల్లో. సాతానుని పడవేయటానికి ఎవరు పడవేశాడు కిందకి? దేవుడైన యెహోవా. చూడండి ప్రియమైన వారులారా, గమనించండి. గ్రంథాన్ని 1-2 సార్లు చదివి ధ్యానించండి. ఏదో మామూలుగా చదువుకొని పుస్తకంలాగా చదువుకొని వెళ్ళటం కాదు. మాకైతే బైబిల్ కాలేజీలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి మోకాళ్ళ మీదే చదివించేవాడు. మళ్ళీ ప్రత్యేకించి మమ్మల్ని పరిశీలించడానికి ఒకళ్ళు కాదు, దగ్గర 10 మందికి 3 కాపలా పెట్టేవాళ్ళు. తడబడి పడినా పర్వాలేదు, కానీ బైబిల్ చదవాల్సిందే, ధ్యానించాల్సిందే, చదివించేవాళ్ళు. అందుకని ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? యేసు వానితో, సాతానా పొమ్ము, అదిగో చూడండి, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన్ను మాత్రమే సేవించాలి. మరి మనమందరం ఎవరిని సేవిస్తున్నాం చెప్పుకుందాం. పాటలు పాడాలి అంటే ముందు యేసుక్రీస్తు ప్రభు మాట పెడతాం. దేవుడైన యెహోవా మాట పెట్టొచ్చుగా, పరిశుద్ధాత్ముడిని పెట్టొచ్చుగా. ఎప్పుడు రావాలి? కుమారుడు లాస్ట్లో రావాలి, లేకపోతే మధ్యలో రావాలి. అందుకని అప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా పరిశుద్ధాత్మునే గణపరిచాడు, పరిశుద్ధాత్మునే ఆరాధించాడు, దేవుడైన యెహోవాని ప్రభువైన యేసునామమును స్తుతించాడు. అందుకని పురుషోత్తం చౌదరి గారు సృష్టికర్తని మరసి సృష్టిని పూజించుట మీకు తగునా అని చెప్పాడు. సృష్టికర్తని మరచి జనులు సృష్టినే పూజించుట తగునా, రేయి పగలు నీ పద సేవే, జీవదాయక దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, మమ్ము నడిపే నాదుడ నీవే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని నడుపుతున్నాడు? ఎవరు నడుపుతున్నారు? సృష్టికర్తని మరచి సృష్టిని పూజిస్తున్నారు. ఎవరు సృష్టికర్త? ఎవరు? దేవుడైన యెహోవా. సృష్టించిన వాడెవడు? ప్రభు అయిన యేసుక్రీస్తుని పూజిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడని చెప్తున్నారు. మరొకసారి చెప్తున్నాను, నేను యెహోవా సాక్షిని కాను. గమనించండి, ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో మీరు విని మీకు మనస్సు ఉంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. గ్రంథంలో ఏమున్నదో ధ్యానించండి ముందు. అలాగే ఆంధ్రక్రైస్తవ కీర్తనలో పురుషోత్తం చౌదరి పాడిన పాటని, నేను పాడిన ఈ పాటని మనస్సు పెట్టి ధ్యానించండి. ఎవరు కుమారుడిని అనుగ్రహింపబడెను కదండి, అనుగ్రహించుకున్నాడు, అందుకని సృష్టించుకున్నాడు. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.